అందరికీ నమస్కారం అండి. మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి. రేపు ఏకాదశి కుంభరాశి వారికి మంచి గడులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెళ్ళిగాని స్త్రీ అయితే ఉందో ఆమెకి వివాహం అయ్యే గడిలు కూడా కనబడుతున్నాయి. ఈ కుంభరాశి వారికి మనశ్శాంతి ఇంతకుముందు లేదండి. ఇప్పుడు చాలా ప్రశాంతమైన జీవితం వీళ్ళకి వస్తుంది. ఆగిపోయిన పనులు ఏయున్నా కానీ అవి వీళ్ళకి నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని కూడా తొలగిపోయి వీళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా అదృష్టం అనేది కూడా వీళ్ళకి కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. కుంభరాశి వాళ్ళు ఏ దేవుడినైతే పూజించుకుంటారో ఆ దైవ అనుగ్రహం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మంచిగా వచ్చే అవకాశం కనబడుతుంది. దైవ పూజ రేపు చేయండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఈ కుంభరాశి వాళ్ళకి వీళ్ళు ఏమేమి ఆగిపోయిన పనులు కూడా రేపటి నుంచి శుభగడులు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా జరుగుతాయండి. ప్రేమ, ఉద్యోగం, వివాహం, ఏ సమస్యకైనా జ్యోతిష్యం కూడా చెప్పబడను. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మా నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. పరిష్కారం అనేది కూడా మేము చెప్తాము. ఈ రాశి వాళ్ళంటే ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు అండి. దీనికి సంబంధించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి వివాహం గురించి, సంతానం లేని వాళ్ళకి పిల్లల గురించి, గవర్నమెంట్ జాబ్ గురించి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. ఏ సమస్యకైనా కానీ మీరు ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలు అనేది కూడా మీరు పొందుతారని చెప్పుకోవచ్చు కుంభరాశి వాళ్ళకి. దానివల్ల మీరు ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందండి. మా నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైనా తెలుసుకోవచ్చు. మీ ఇష్టదైవానికి రేపు మంచిగా పూజించుకోండి. మీకు అంతా శుభమే జరిగిద్ది.